హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్. ఈ రోజుని బట్టి ఫస్ట్ దేవునికి ప్రైజ్ చేసి థ్యాంక్స్ చెప్దామా. ముందుగా తీసుకున్న 1 కేజీ నాటుకోడి మాంసంలోకి ఉప్పు, పసుపు, కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని సిమ్లోనే 3 విజిల్స్ వచ్చే వరకు నేను కుక్కర్లో ఉడికించుకున్నానండి. ముందు నేను చేసిన చిన్న క్లిప్పు మిస్ అయింది, అందుకనే మరలా చెప్తున్నాను అనమాట, సారీ. 1 కేజీ నాటుకోడి మాంసానికి సరిపడగా ఐరన్ మూకుడు తీసుకున్నానండి. దీనిలో చేస్తే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందన్నమాట నేను చేసే నాటుకోడి ఫ్రై. మీకు కుదిరితే ఇది తీసుకుని చేయండి. నాటుకోడి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందన్నమాట. నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నీళ్ళేమీ వేసుకోలేదండి. అయినా చూసారా, తక్కువ మంటలోనే 4-5 విజిల్స్ వరకు ఉడికించుకున్నాను. చికెన్ చక్కగా ఉడికిపోయింది, అయినా కొంచెం వాటర్ వచ్చిందనమాట. ఇది వేగుతూ ఉంటుంది. ఈలోపు మసాలా చూపిస్తాను మీకు ముందు చూపించిన మసాలా క్లిప్ మిస్ అయిందనమాట అండి, సారీ. అందుకనే మీకు మళ్ళీ చూపిస్తున్నాను. 1 స్పూన్ ధనియాలు తీసుకున్నానండి. జీలకర్రని కొంచెమే తీసుకోండి. చూస్తున్నారు కదా, లవంగాలు 6 తీసుకున్నాను. యాలకులు 3 తీసుకున్నాను. చెక్క చూస్తున్నారు కదా, చిన్న కొబ్బరి ముక్కలు 5-6 వరకు తీసుకుని దోరగా వేయించుకున్నాను అనమాట. చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుంటాను. ముందుగా వేసుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా కొంచెం అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రేఖలు, 4 పచ్చిమిర్చి, 3 కలిపి మెత్తగా దంచుకుందాము. చూస్తున్నారు కదా, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిలుకలుగా చేసుకుని కట్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు వేసుకుంటున్నానండి. ముందే వేసుకుంటే ఉల్లిపాయ బాగా వేగిపోయి టేస్ట్ ఉండదన్నమాట. రోటిలో దంచుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మంట తక్కువలోనే పెట్టుకుని ఇలా వేయించుకుందాము. ఒక 5 నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటూ వేయించుకుందాము. మొక్క నలగకుండా చూసుకోండి. చూస్తున్నారా, ఉల్లిపాయ చక్కగా మగ్గిపోతుంది కదా. ఉల్లిపాయ, చికెన్ కాస్త మగ్గిన తర్వాత రెండు స్పూన్లు వేసుకున్నాను, ఇంకా కొంచెం వేసుకుంటున్నాను. నాటుకోడి మాంసం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందన్నమాట, ఫ్రై అయినా కర్రీ అయినా. బాగా కలిసేలాగా తిప్పుకుంటూ సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి. ముక్క నలగకుండా చూసుకోండి. ఫ్రెష్ కరివేపాకు ఉంటే 2 రెమ్మలు వేసుకోండి. ఇప్పుడు వేసుకుంటే బాగుంటుందన్నమాట. కరివేపాకు ఫ్లేవర్ అంతా చికెన్కి పడుతుంది. స్పైసీ నాటుకోడి ఫ్రై రెడీ అయిపోతుంది కదా. రసంలోకైనా పప్పుచారులోకైనా చాలా బాగుంటుంది కదా.
ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఒకసారి వేసుకోండి. చికెన్ ఉడికేబెట్టేటప్పుడు వేసుకున్న ఉప్పే అనమాట. మీ రుచి ప్రకారం మీరు వేసుకోండి, చూసుకోండి. మసాలాలన్నీ వేయించుకొని పౌడర్ చేసుకున్నది కూడా వేసేసుకుంటున్నాను. వేసుకున్న మసాలా పౌడర్ అంతా కూరకు పట్టేటట్టు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని చిన్న మంట మీద మగ్గించుకుంటాను. 5 నిమిషాలు అయిన తర్వాత 4-5 పుదీనా రేకలు, కొంచెం కొత్తిమీర, కొత్తిమీర ఫ్లేవరు వేసుకున్నదంతా చికెన్కి పడితే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. వేడి మీదగా ఉంటుంది కదా చికెను, వేడిగా, దానికి కొత్తిమీర బాగుంటుంది. మనం తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మరోసారి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. నాటుకోడికి కూర అయినా ఫ్రై అయినా కరివేపాకు చాలా బాగుంటుందన్నమాట. చిన్న ఫ్రై ముక్క చూపించిన మీకు ఉడికిందో లేదో. చూస్తున్నారా, చక్కగా ఉడికిపోయింది కదా. చూస్తున్నారా, గరం గరం స్పైసీ నాటుకోడి ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ మసాలాలతో. Thank you for watching Sudha's Smart Kitchen. God bless you all.